హాయ్, వెల్కమ్ టు సుభాంజికే వరల్డ్. టుడే టాపిక్ వచ్చేసి జైన మతంను స్వీకరించిన రాజులు, జైన మతంను ఆదరించిన రాజులు ఎవరున్నారు. ఓకే, ఒకసారి చూసుకున్నామా. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి బిందుసారుడు. ఓకే, ఉత్తరధ్యాన సూత్రం పరంగా ఇతను రాజులలో సింహం లాంటి వాడు. దేని పరంగా? ఉత్తరధ్యాన సూత్రం ఇనే గ్రంథం పరంగా ఇతను రాజులలో సింహం లాంటి వాడు. ఈ బిందుసారుడు జైన మతంను స్వీకరించాడు. ఓకే, జైన మతంను స్వీకరించాడు. ఓకే, ఇక నెక్స్ట్ ప్రత్యోధనుడు అవంతి పాలకుడు. సో దేశంలో జైన మతం స్వీకరించిన మొదటి రాజు ఎవరంటే ప్రత్యోధనుడు. ఓకే, దేశంలో జైన మతం స్వీకరించిన మొదటి రాజు ప్రత్యోధనుడు. ఓకే, నెక్స్ట్ ఉదయనుడు హర్యంకర వంశంలో రాజుమ్మ. ఉదయనుడు హర్యంక వంశంలోని రాజు. ఓకే, నెక్స్ట్ మహాపద్మనందుడు, ఈయన నందవంశపు రాజుమ్మ. మహాపద్మనందుడు నందవంశంలో గొప్పవాడు. ఓకే, నందవంశంలో గొప్పవాడు. నెక్స్ట్ చంద్రగుప్త మౌర్యుడు మౌర్య వంశంలో గొప్ప రాజుమ్మ. మౌర్య వంశంలో గొప్ప రాజు ఈయన చంద్రగుప్త మౌర్యుడు. నెక్స్ట్ సంప్రాతి, ఇతను అశోకుని యొక్క మనవాడు. ఈ సంప్రాతిని ఏమంటామంటే జైన అశోకుడు అంటారమ్మా. సంప్రాతిని జైన అశోకుడు అంటారు. సో సంప్రాతి జైన అశోకుడు. సో అశోకుని యొక్క మనవాడు. ఓకే, నెక్స్ట్ ఖారవేలుడు, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయన కళింగ రాజు ఖారవేలుడు. ఈయన హాదిగుంప శాస్త్రం అనేది వేశాడు. ఏం వేశాడు? హాదిగుంప శాస్త్రం వేశాడమ్మా. ఓకే, నెక్స్ట్ నాలుగో ఇంద్రుడు రాష్ట్రకూట రాజు. ఈయన సల్లేఖన వ్రతం చేసి మరణించాడు. మరణించింది ఎవరంటే నాలుగవ ఇంద్రుడు రాష్ట్రకూట రాజు. ఓకే, సో ఇది మనకు జైన మతంను ఆదరించిన రాజులు. ఓకే, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.